అత్తయ్య గారు. ఆ రోజు నన్ను ఓడించావు కదా, ఆ లెక్క కూడా ఈ రోజు తేల్చేస్తాను. అర్థమైందా? అత్తయ్య గారు, ఇప్పుడు నేను ఏదైనా తప్పు చేశానా? ఎంత బాగా నటిస్తున్నావే, ఏమీ ఎరగని అమాయకురాల్లాగా. మర్యాదగా నిజం చెప్పు. నాకు అనారోగ్యంగా ఉంది, వెంటనే బయలుదేరి రండని మైనీలో ఉన్న వైద్యుడికి ఎందుకు కబురు పంపావు? నీ ఆగడాలు మితిమీరిపోతున్నాయే. చెప్పు, ఆ వైద్యుడిని ఎందుకు రప్పించావు? అత్తయ్య గారు, నా చెవిని వదలండి. అమ్మా! అయ్యో అత్తయ్య గారు, దయచేసి నా చెవిని వదిలేయండి. నొప్పి భరించలేకపోతున్నాను. మరైతే కుక్కల పెయిన్లాగా పడుండొచ్చు కదా. మీ నాన్నొచ్చినా అమ్మొచ్చినా పుట్టింటికి పంపలేదని వైద్యుడిని రప్పించి వీడితో వెళదాం అనుకున్నావా? ఎందుకంటే ఆయన వైద్యుడు కదా, అందరికీ కావలసిన వాడు. మేము కాదు అనలేము. ఆయనతో పాటు పుట్టింటికి వెళదాం అనుకున్నావు, అవును కదా? లేదత్తయ్య గారు, వైద్యుడి తాతయ్యని నేను పిలవలేదు. ఆయన్ని ఎలా పిలుస్తాను? ఎవరికి చెప్పి పంపుతాను? దయచేసి మీరు నేను చెప్పేది నమ్మండి అత్తయ్య గారు. కథలు చెప్పకే, నాకు తెలుసు. నాదికెళ్ళినప్పుడు మీ పుట్టింటి వాళ్ళెవరైనా కనిపించుంటారు. కనిపిస్తే వాళ్ళ గురించి మాతో చెప్తావా ఏంటి? నీ మీద నాకు అణువంత కూడా నమ్మకం లేదు, అర్థమైందా? లేదండి, నేనెవరికీ చెప్పలేదు. నార్మల్, నువ్వు మాటలతో దారికొచ్చే రకం కాదు. నా విశ్వరూపం నీకు చూపించాల్సిందే సక్కు. కఠిన శిక్ష వేయకపోతే నువ్వు దారికి రావు. నా గదిలో వెదురు బెత్తం ఉంది, అది విరిగిపోయినా కూడా పర్వాలేదు. ఆ వైద్యుడికి నువ్వు ఎవరి చేత కబురు పంపావో ఇప్పుడు నువ్వు నీ నోటితో చెప్పి తీరాల్సిందే. ఏంటి బెత్తమా? వద్దు అత్తయ్య గారు, వద్దు. నన్ను కొట్టకండి అత్తయ్య గారు. అలా ఎలా? చూడు, ఇన్నాళ్ళు దొంగ నాటకాలు ఇంట్లో వేశావు, కానీ ఇప్పుడు ఇంకొక మెట్టు పైకెక్కి పరాయి వాళ్ల ముందు మమ్మల్ని అవమానించే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు. మరి ఇంత పెద్ద ఘనకార్యం చేసినందుకు నీకు బహుమతి ఇవ్వాలి కదా. వద్దు అత్తయ్య గారు, నన్ను కొట్టకండి. సరే, నీకు కర్ర పెళ్లి నేను తర్వాత చేస్తాను. ఆ ముసలాన్ని ఇక్కడి నుంచి పంపించేసిన తర్వాత వాణ్ణి వెంటనే ఇంట్లో నుంచి పంపించేయాలి. నువ్వే వాణ్ణి వెళ్ళమనాలి. నేనెందుకు చెడ్డదాన్ని అవ్వాలి? వాణ్ణి రప్పించింది నువ్వు, నువ్వే వాణ్ణి గెంటేయాలి. వైద్యుడి తాతయ్యని నేను పంపించేయాలా? నేను చెడుగా ప్రవర్తించి ఆయన అవమానించాలా? ఆయన్ని వెళ్ళిపోమని నేనెలా చెప్పగలను? అంత మంచి వ్యక్తిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని ఎవరైనా ఎలా చెప్పగలరు? ఇక్కడి నుంచి ఆ ముసలాడు తిన్నగా నీ పుట్టింటికి వెళ్తాడు, ఇక్కడ జరిగిన విషయాలన్నీ చెప్పడానికి. నువ్విక్కడ సంతోషంగా ఉన్నావని, సుఖంగా ఆనందంగా ఉన్నావని ఆయన మీ వాళ్ళకి చెప్పాలి. అందుకని ఆయన ముందు నువ్వు దానికి తగినట్టు ప్రవర్తించాలి. తేడా వస్తే తోలు చేస్తాను. అమ్మా, నిజంగానే సకుకు అనారోగ్యం ఉంది. నది దగ్గర తను కింద పడిపోయింది, తలకి దెబ్బ తగిలింది, నొప్పిగా ఉందంట. ఇదిగో నిన్నే, ఆయనకే కాదు, నీకు దెబ్బలేం తగల్లేదు, బాగానే ఉన్నావని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాలి. ముఖ్యంగా దిగు. నువ్వు సుఖంగా ఉన్నావని ఆయన్ని నమ్మించాలి. ఇది నీ భర్త దిగు మీద ఒట్టు. నీ భర్త మీద ఒట్టేశావు, దిగు మీద. అర్థమైందా? అక్కడికి వెళ్లి ముంగిలా నిలబడితే వైద్యుడు కళ్ళ నీళ్లు పెట్టుకునే విధంగా ఆయన్ని అవమానించి పంపిస్తాను.